హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళ బ్లాగ్ అయితే ఈ నుంచి స్టార్ట్ చేద్దాము. టైం 9 అవుతున్నది. ఇక మనకు ఒక పర్సనల్ బుకింగ్ ఉన్నది. బాట సింగారం అటు ఎటో పోవాలంట. చలో వెళ్దాం, నడవండి. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే యాత్తోడి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఈ నుంచి వీడియో కంటిన్యూ చేద్దాం. ఇది మన పికప్ పాయింట్. బోయంపల్లి ముందట చెక్ పోస్ట్ నుంచి యూటర్న్ చేసుకొని ఇటు వచ్చినాం అన్నట్టు. చలో పికప్ చేసుకుందాం వాళ్ళని. ఇది మనం వచ్చేసినాము, రామోజీ ఫిలిం సిటీ క్రాస్ అయిపోయినాము. ఇలా డ్రాప్ పాయింట్ కూడా వచ్చేసింది, ఇంకా 2 కిలోమీటర్ చూపిస్తున్నది. మౌంట్ ఓపెరా ఇది ఏదో ఉంటుంది, బంద్ అయిపోయింది. మౌంట్ ఓపెరా కాదనుకుంటా, ఇది అటువైపు ఉంటుంది. మొత్తంలో అయితే డ్రాప్ లొకేషన్కి వచ్చేసినాం అన్నట్టు. ముందట మార్కెట్ ఉన్నది, ఆడ దింపేయాలి వీళ్ళని. కొంతమంది లేబర్లు ఉండే అన్నట్టు, వాళ్ళని తీసుకొచ్చిన ఫోటో పెట్టలేను వాళ్ళది. చాలా మొత్తంలో వచ్చేసినాం మనం డ్రాప్ పాయింట్కి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను రిటర్న్ వెళ్ళిపోతున్నా. రాణిగంజ్ నుంచి ఇంకో బుకింగ్ వచ్చింది అన్నట్టు, ప్రైవేట్ బుకింగ్, శంకర్పల్లి వెళ్ళాలని. ఇక్కడ ఏం పోటర్ ఏమో ఆన్ చేస్తలేదు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. ఇది అది మొత్తం లాస్ట్కి డీజిల్ ఎంత అయిందో, మనకి ఎంత మిగిలిందో ఇలా లాస్ట్కి క్యాల్కులేట్ చేసి చెప్తాం. చాలు ఇప్పుడైతే సీదా పోదాం రాణిగంజ్. ముందర చూడండి కార్ ఎట్లున్నది, ఖతర్నాక్. ఇక్కడ నుంచి కూడా కొన్ని మెట్రల్ పికప్ చేసుకునేది ఉందంట. 4 అవుతుంది టైము, మెటల్ పికప్ చేసుకోవడానికే సరిపోతుంది ఇక్కడ మొత్తం. ఇది ఫైనల్ పాయింట్ పికప్ చేసుకునేది. ఇది కూడా పికప్ చేసుకొని చూద్దాం ఇక డ్రాప్ లొకేషన్ ఎంత దూరం ఉందో. ఫస్ట్ శంకర్పల్లి పోవాలి, శంకర్పల్లి నుంచి మళ్ళీ మనం బాట సింగారం పోవాలి. ఎంత మెల్లగా పోతాడు. మొత్తంలో ఇది మన మెటీరియల్. ప్రస్తుతానికి లంగర్ హౌస్ దగ్గర ఉన్న, లంగర్ హౌస్ క్రాస్ చేసిన అనుకుంటా. ఇంకేంటి, ఇంకా 34 కిలోమీటర్ చూపెడుతుంది. మన ఫస్ట్ డ్రాప్ పాయింట్ వచ్చేసి 55 కిలోమీటర్స్. ఎగ్జాక్ట్గా చిల్కూరు బాలాజీ కమాన్ దగ్గర ఉన్నాం. ఈ నుంచి కరెక్ట్ 25 కిలోమీటర్స్ పెడుతుంది. ఇంకా ఈవినింగ్ టైం 6 అవుతుంది టైం కరెక్ట్. మొత్తం అడవి ఉన్నది. ఇంకో 20 కిలోమీటర్స్. ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుండొచ్చు. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. మొత్తం చీకటి చీకటి ఉన్నది.
కనిపించకుండా వచ్చు. ఈ నుంచి ఇంకో 1 కిలోమీటర్ చూపిస్తున్నది. చలో సీదా అక్కడ పోయినాక షూట్ చేస్తాం. చలో మొత్తంలో మనం డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఈ లెఫ్ట్ సైడ్లో సెక్యూరిటీ వాళ్ళు కనిపిస్తారు. ఇక్కడ డ్రాప్ చేసేద్దాం. ఈ లెఫ్ట్ అంటే డెస్టినేషన్ ట్రిప్ ఇడికి క్లోజ్ చేద్దాం. బస్ ఫోటో ఖీంచలేద్దాం. ఏమైనా లోడ్ ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. 82 కిలోమీటర్స్ ఉందన్నట్టు. ఇప్పుడు ఈ నుంచి మన రెండో డ్రాప్. ఆ సగం మెట్రోలు ఇక్కడ దింపినాం కదా, మిగతా సగం అక్కడ. చీకటి ఉన్నది. కొంచెం సిటీలోకి పోతే లైట్లు గిట్లు ఉంటాయి. ఇక ఇక్కడ మొత్తం అడవి ఉన్నది, మొత్తం చీకటి ఉన్నది. చాలా ఇది మన రెండో డ్రాప్ పాయింట్లో దింపాలన్నట్టు. ఇంతనే ఉంది కానీ చాలా దూరం పోవాలి ఇవ్వటానికి. చాలా పోదాం నడవండి. అండర్ పాస్ తీసుకున్నా. ఇది ఎక్కడదంటే ఇది ఎల్బీ నగర్ దగ్గర. ఈ నుంచి మనకి 21 కిలోమీటర్స్ ఇస్తున్నది. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం చూపెడుతున్నది ఇంట్లో. అంటే ఇంకో 45 మినిట్స్ పడుతుండొచ్చు. వచ్చేసినాం బాటా సింగారం ఫ్రూట్ మార్కెట్ దగ్గరికి. గ్లాసు తుడిచినాను, అయినా మబ్బుగా వస్తున్నది. ఏం కనిపిస్తలేదు అనుకుంటా, చీకట్ల హైవేలు ఉన్నది. వచ్చేసినామని చూపిస్తున్నది. లెఫ్ట్ తీసుకొని లోపలికి పోవాలి. మార్కెట్ మొత్తం బంద్ అయిపోయినాయి. మొత్తం చీకటి ఉంటుంది. మనకి ఇంట్లో పోవాలన్నట్టు. ఇటు వెళ్ళు కనిపిస్తుందా? అంటే ఏం కనిపిస్తలేదు. ఇప్పుడు మన లైట్ వెళ్తురు కనిపిస్తుంది. చలో ఫైనలీ మనం వచ్చేసినాం మన డ్రాప్ పాయింట్కి. పెట్రోల్ అన్లోడ్ చేసేసి వెళ్ళిపోదాం. ఎన్ని నుంచి
చీకట్లు అట్లాగూ ఏం కనిపించకుండా వచ్చి నేను వచ్చేసినాను. ప్యారడైస్ ఫ్లైఓవర్ పైన ఉన్నాను. టైము 12 కావస్తున్నది, 10 నిమిషాలు తక్కువ. ఇప్పుడు కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది ఇక్కడ. ఏడిపోతున్నారేమో పబ్లిక్ ఇద్దరు అంతే. అయితే మన వీడియో అయితే ఇవాళకి ఈడికి ఆపుదాము. ఇవాళ మనం చేసింది ఏంటంటే ఓ 1000 రూపాయలు అయితే డీజిలే కాలేదు మనకు. 260 కిలోమీటర్ తిరిగింది బండి. 1000 రూపీస్ డీజిల్ కాలింది. 6000 రూపీస్ మనం ఏమో చేసినాం ఇవాళ. అందుకనే 1000 డీజిల్ కాలితే 5000 మనకు మిగిలినాయి అనుకోండి. ఇవాళ వీడియో అయితే ఈడికే క్లోజ్. మళ్ళా కలుసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. బాయ్. ఛానల్ని యాతో సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రాఫిక్ జామ్ ఏం లేదు. ఈ మెషిన్ ఆ మెషిన్ ఊడుస్తున్నది ఫ్లైఓవర్ మించి. దానివల్ల కొంచెం స్లో అయింది అన్నట్టు. కానీ ఇప్పుడు కూడా పబ్లిక్ బాగానే తిరుగుతున్నారు రాత్రి 12 గంటలకు.